మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో స్పైసీ ఫుడ్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది అనేది ఒక అపోహ అండి. యాక్చువల్లీ స్పైసెస్ లో ఉండే కొన్ని ఎసెన్షియల్ ఎలిమెంట్స్, మనం టర్మరిక్ తీసుకున్న, జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్న, వీటిలో యాంటీ ఆక్సిడెంట్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంటాయి. చాలా వరకు క్యాన్సర్ కీమోథెరపీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ లో టర్మరిక్ రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం అనమాట. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, రిపీటెడ్ గా స్పైసీ ఫుడ్, దాంతోపాటు నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే దీనివల్ల ఏమవుతుందంటే స్టమక్ లో అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్న వాళ్ళలో స్టమక్ క్యాన్సర్ రిస్క్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. స్పైసీ ఫుడ్ తీసుకుంటాం వల్ల క్యాన్సర్ రిస్క్ యాక్చువల్ గా పెరగదండి. స్పైసీ ఫుడ్ లో ఉండే కొన్ని ఎలిమెంట్స్ లైక్ టర్మరిక్ కావచ్చు, జింజర్ గార్లిక్ పేస్ట్ కావచ్చు, చాలా వరకు క్యాన్సర్ పరంగా ప్రొటెక్టివ్ గా కూడా పనిచేస్తాయి అనమాట. కానీ దీని అర్థం ఏంటి, మనం రిపీటెడ్ గా స్పైసీ ఫుడ్ తీసుకోవాలి, ఏం తీసుకున్నా పర్లేదు అని కాదండి. స్పైసీ ఫుడ్ తో పాటు నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఆర్ రెడ్ మీట్, మటన్ కానీ, బీఫ్ కానీ, పోర్క్ లాంటి ఫుడ్ ఎక్కువగా తీసుకుంటాం వల్ల క్యాన్సర్ రిస్క్ యాక్చువల్లీ పెరుగుతుంది. ఈ రెడ్ మీట్ తో సంబంధించినంత వరకు ఏమవుతుందంటే, కొన్ని యానిమల్ ప్రోటీన్స్ బాడీ లోపలికి వెళ్ళి దాని నుంచి వచ్చే కొన్ని టాక్సిక్ మెటీరియల్స్ వల్ల పెద్ద క్యాన్సర్ రిస్క్ గణనీయంగా పెరుగుతుంది అనమాట. సో దీంతో పాటు స్పైసీ ఫుడ్ కూడా తీసుకుంటాం వల్ల స్టమక్ లో ఆ లేయర్ ఎఫెక్ట్ అయ్యి అల్సర్స్ ఫామ్ అయ్యి ఈ బార్బిక్యూడ్ ఫుడ్ కానీ, మీట్ లో ఉండే కొన్ని ఎలిమెంట్స్ వల్ల కానివ్వండి, క్యాన్సర్ రిస్క్ గణనీయంగా పెరుగుతుంది అనమాట. ఓవరాల్ గా స్పైసీ ఫుడ్ వల్ల క్యాన్సర్ రిస్క్ పెరగదు. దీంతో పాటు అకంపెనీగా తీసుకునే ఫుడ్ కానీ, వేరే పదార్థాల వల్ల కానీ క్యాన్సర్ రిస్క్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాల్చిన చికెన్ కాల్చిన నాన్ వెజిటేరియన్ ఫుడ్ వల్ల క్యాన్సర్ వస్తుంది. యాక్చువల్లీ మనం చూస్తే మన ఇండియన్ ఫుడ్ చాలా వరకు ఉడకపెట్టి మనం నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటాం అనమాట. ఈ బార్బిక్యూ అన్నది ప్రిడామినెంట్ గా మన దేశం బయట చేసి ఫుడ్ తినే పద్ధతి. ఈ బార్బిక్యూతో ప్రాబ్లం ఏమవుతుంది అంటే, ఈ ప్రోటీన్స్ ఏవైతే ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ లో ఉంటుందో, ప్రిడామినెంట్ గా రెడ్ మీట్ లో ఉండే ఈ ప్రోటీన్స్ ఈ బార్బిక్యూ చేయటం వల్ల ఏమవుతాయంటే నైట్రోసమైన్ కాంపౌండ్స్ అని కొన్ని టాక్సిక్ ఎలిమెంట్స్ ఫుడ్ లో ఏర్పడతాయి. ఇది కన్జ్యూమ్ చేయటం వల్ల ఏమవుతుందంటే, ఈ లైనింగ్ ఏదైతే ఫుడ్ పైప్ ఉంటుందో, స్టమక్ ఉంటుందో, ఈ లైనింగ్ కి ఈ నైట్రోసమైన్స్ ప్రోడక్ట్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండటం వల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది అనమాట. సో దీని అర్థం ఏంటి అంటే, బార్బిక్యూ తో చేసే మనం ఫుడ్ కొంచెం రిలేటివ్ గా తక్కువ తీసుకొని, చార్కోల్ మీద చాడయి తినే మీట్ మనం రిలేటివ్ గా తక్కువ క్వాంటిటీస్ తీసుకొని, ఉడకపెట్టిన ఫుడ్ మనం రెగ్యులర్ గా తిని తరతరాలుగా మన పెద్దవాళ్ళు ఎలా అయితే నాన్ వెజిటేరియన్ ఫుడ్ వండుతారో అలాంటి ఫుడ్ తీసుకుంటాం వల్ల క్యాన్సర్ రిస్క్ యాక్చువల్ గా పెరగదు. నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా రెడ్ మీట్ క్వాంటిటీ తక్కువగా తీసుకుంటూ చికెన్ కానీ, ఫిష్ కానీ, ప్రాన్స్ లాంటి నాన్ వెజిటేరియన్ ఫుడ్ ప్రిఫర్ చేస్తే మంచిది. గట్ సమస్యలు గనక మీకు రీసెంట్ ఆన్సెట్ గా ఉంటే, అంటే బౌల్ హ్యాబిట్స్ రీసెంట్ గా మారినా, ఎక్కువసార్లు మోషన్ కు వెళ్లాల్సిన అవసరం పడినా, ఆకలి విపరీతంగా తగ్గుతున్నా, బ్లడ్ టెస్ట్ చేస్తే దాంట్లో ఎనీమియా లాంటివి ఉన్నా, ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించాల్సిన అవసరం చాలా ఉన్నాయండి. కానీ ఫిషర్స్ కానీ, ఫిస్టులా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ క్యాన్సర్ దారితీస్తాయి అంటే, ఇలాంటివి యూజువల్ గా క్యాన్సర్ కి దారితీయవన్నమాట. రెగ్యులర్ గా బౌల్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళలో రీసెంట్ గా బౌల్ హ్యాబిట్స్ మారటం, ఆకలి తగ్గిపోవటం, కొంచెం తిన్నా కడుపు నిండినట్టు అవ్వటం, మోషన్ క్వాంటిటీ తక్కువగా రావటం, స్ట్రీక్ రూపంలో పెన్సిల్ స్ట్రీక్ లాగా మోషన్ రావటం, దాంతో పాటు బ్లడ్ రావటం, ఇలాంటి సింప్టమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దగ్గరలో ఉన్న గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ ని కానీ, ఫిజిషియన్ ని కానీ సంప్రదిస్తే వాళ్ళు సంబంధించిన టెస్టులు చేసి ప్రాబ్లం తీవ్రతని వాళ్ళు గుర్తించే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. ఆల్కహాల్ తీసుకుంటాం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అన్నది రీసెంట్ WHO అప్డేట్ లో తేలిందండి. దీంట్లో మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, చాలా మంది ఏమంటారు, 1 గ్లాస్ ఆఫ్ వైన్ వారానికి తీసుకుంటే మనకి కార్డియో ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది, 1 గ్లాస్ ఆఫ్ వైన్ ఆర్ ఆల్కహాల్ తీసుకుంటాం వల్ల కొంచెం కొలెస్ట్రాల్ బెటర్ అవుతుంది అని చాలా మంది చెప్తా ఉంటారు. కానీ WHO ఏం చెప్పింది అంటే, రీసెంట్ అప్డేట్ లో ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకుంటే దీని వల్ల క్యాన్సర్ రిస్క్ గణనీయంగా పెరుగుతుంది. ఇది రొమ్ము క్యాన్సర్, లివర్ క్యాన్సర్ సంబంధించి ప్రత్యేకంగా WHO అలర్ట్ రిలీజ్ చేసింది అనమాట. సో నో అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ గుడ్ ఫర్ యువర్ బాడీ. సో మనం ఈ ఫ్యాన్సీ ట్రెండ్ నుంచి బయటకు రావాలి. వారానికి 1 గ్లాస్ వైన్ తీసుకోవచ్చు, వారానికి 1 విస్కీ తీసుకుంటే పర్లేదు, క్యాన్సర్ ఏం రాదు, ఆర్ హార్ట్ కి మంచిది అన్నది అపోహ అండి. ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ విల్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్, ఇంకా లివర్ క్యాన్సర్ కూడా. ప్రత్యేకంగా లేడీస్ లో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గణనీయంగా పెరుగుతుందండి. ఆల్మోస్ట్ 15 to 20% బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ లేడీస్ లో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎక్కువ అవుతుంది. ఎందుకంటే వాళ్ళల్లో ఉండే కొన్ని మెటబాలిజం ప్రక్రియలో ఆల్కహాల్ ఎలిమినేషన్ రిలేటివ్ గా తక్కువ అవటం వల్ల ఈ బ్రెస్ట్ సెల్స్ కి ఈ ఆల్కహాల్ ఎక్స్పోజర్ ఉండటం వల్ల క్యాన్సర్ రిస్క్ గణనీయంగా పెరుగుతుంది అనమాట. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద బాడీ. ఆల్కహాల్ కి దూరంగా ఉండటం మనందరికి మంచిది.